శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నెక్స్ట్ రాబోయే ఎన్నికలకు సంబంధించిన జోస్యం చెప్పారు. ఇప్పుడు 151 కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తాం, సో నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అని చెప్పారండి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళ సోషల్ మీడియాలో కూడా చాలా విస్తృతంగా చేస్తున్న ప్రచారం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా వెల్ఫేర్ అందించారు. జగన్మోహన్ రెడ్డి గారు కరోనాని చాలా ప్రాపర్గా హ్యాండిల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శాంతి భద్రతలు చాలా సక్సెస్ఫుల్గా కాపాడబడినాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఇవే చెప్తా ఉన్నారు వాళ్ళు. వీటినే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 దాకా ప్రతిరోజు వాళ్ళు వేస్తూ వచ్చారు. 2024 ఎన్నికల్లో ఆయన సిద్ధం సభల్లో కానీ, ఎన్నికల ప్రచార సభల్లో కానీ పదే పదే వీటినే ప్రస్తావిస్తూ వచ్చారు. వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా, అలాగే ప్రజల డబ్బు చేత నియామకం చేపట్టబడి వివిధ హోదాల్లో ప్రభుత్వ సొమ్ము అడ్డదిడ్డంగా మెక్కేసిన ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా ఇవే ఒకతంపుడు ఉపన్యాసాలు ఇస్తూ వచ్చారు. వీటిని అన్నింటినీ ప్రజలు ఆలకించారు. ఆలకించినా సరే ప్రజలు ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు అని అంటే ప్రజలు ఆశించింది ఇవి కాదు. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా ఇవి కాదు. ఎన్నికలకు ముందు వాళ్ళు ఆ రోజు చెప్పింది, మెజారిటీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, ప్రత్యేక హోదా సాధిస్తాం. ప్రత్యేక హోదా కనుక సాధించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరినీ ఇక్కడికి రప్పిస్తాం. 13 జిల్లాలని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తాం. 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మెగా డిఎస్సి కండక్ట్ చేస్తాం. వలస లేని ఉపాధి కల్పిస్తాం. మద్య నిషేధం చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకి మెరుగైన పిఆర్సీ ఇస్తాం. క్రమం తప్పని డిఏలు ఇస్తాం. సిపిఎస్ రద్దు చేస్తాం. ఇట్లా రకరకాల వాగ్దానాలు చేస్తూ వచ్చారు. ఈ హామీల్లో ఏది వర్కౌట్ అవ్వాలి, ఏది చేయలేదు. ఇవి ఏవి అమలు జరగల. అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేస్తా అన్నాడు. అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లకి పట్టా భూములతో సమానమైన ప్యాకేజ్ ఇస్తా అన్నాడు. భూమి లేని పేదలకి 5,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నాడు. 2,000 ఉన్న పెన్షన్ అధికారంలోకి రాగానే 3,000 చేస్తా అన్నాడు. ఇట్లా చేసిన వాగ్దానాలు చేయకుండా చేస్తూ వెళ్ళాడు. అగ్రిగోల్డ్ బాధితులకి ప్రభుత్వ పరంగా పరిహారం ఇస్తా అన్నాడు. అంటే ఎన్ని వాగ్దానాలు చేయాలి అన్ని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నీ పాలనలో ఇవి ఏవి అమలు జరిగాయి, నీ పాలనా హయం మా భవిష్యత్తు, మా బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజార్చింది అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి ఇదే సోషల్ మీడియా 2019లో చేసిన ప్రచారాన్ని నమ్మారు. ఇదే సొంత మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఎలివేషన్ నమ్మిన ప్రజలు 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని కాదు అనుకున్నారు. కాదు అనుకొని వాళ్ళు ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు. ఎన్డీఏ కూటమి కూడా చాలా వాగ్దానాలు చేసింది. అలా చేసిన వాగ్దానాలు కొన్ని నెరవేరాయి, ఇంకా కొన్ని నెరవేరాల్సి ఉంది. ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టి 18 నెలల కాలం గడిచింది. మన 12వ తారీఖుకి ఇంకా 42 నెలల పాలనా కాలం ఉంది. చివరి 6 నెలలు తీసేసిన ఈ వాగ్దానాలు నిలుపుకోవడానికి, ప్రజలకు చేరుకోవడానికి ఇంకా 36 నెలల కాలం ఉంది. అదే సమయంలో పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తూ ఉన్నారు. రాజధాని నిర్మాణం వేగవంతం అవుతూ ఉంది. పోలవరం లాంటి పనులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ మెగా డిఎస్సి కండక్ట్ చేశారు. వేలాది మంది పోలీసు నియామకాల ప్రక్రియ పూర్తి చేశారు. అంటే రాష్ట్ర యువత ఆశించిన ఉపాధి కల్పన జరుగుతూ ఉంది. ప్రైవేటు పబ్లిక్లో 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పిన వాగ్దానానికి అనుగుణంగా ఇప్పటికి 20 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు ఖరారు చేసుకొని వాటిని గ్రౌండింగ్ చేసే ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి పారిశ్రామిక పెట్టుబడులని, విదేశీ పెట్టుబడులని గ్రౌండింగ్ కాకుండా ప్రభుత్వం చేస్తున్న భూ కేటాయింపుల మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసి అడ్డుకునే ప్రయత్నం వైసీపీ పార్టీ నుంచి చేస్తూ ఉన్నారు. ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జరిగింది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు చూస్తూ ఉన్నాం మనం. ఆ పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కొన్ని నిబంధనలు విధిస్తూ ఉన్నారు. మీరు ఇన్ని వెహికల్స్లో ప్రయాణం చేయండి, ఈ టైంలో బయలుదేరి ఈ టైంకి రీచ్ అవ్వండి,
మీరు అక్కడ ఇంతమందితోటి సభ ఏర్పాటు చేసుకోండి, లేదా ఇంతమందితోటి మీ ర్యాలీ కొనసాగించుకోండి అని చెప్పని కొన్ని నిబంధనలు విధిస్తూ ఉన్నారు. ఏ సందర్భంలో ఏ నిబంధనలు కూడా ఖాతరు చేయటంలా. ఆయన అనుకున్న విధంగా అది ఏ పర్యటన అయినా సరే, చనిపోయిన వాళ్ళని పరామర్శకైనా సరే, రేటు తక్కువ ఉంది పంటలకి అని చెప్పని రైతుల పరామర్శకైనా సరే, ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే, ఆఖరికి హైదరాబాదులో ఆయన కోర్టు విచారణకు హాజరు కావడానికైనా సరే వేలాది మందిని సమీకరించడం, గంటల తరబడి ర్యాలీలు చేయటం, ఊరేగింపులు, జిందాబాదులు, వీటితో పాటు గంగమ్మ జాతరలో పొటేళ్లు తలలు నరికినట్టుగా 2029లో తెలుగుదేశం వాళ్ళ తలలు నరుకుతామని చెప్పని ఫ్లెక్సీలు పట్టుకోవటం, 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే రప్పా రప్పా నరుకుతామని చెప్పని ఫ్లెక్సీలు ప్రదర్శన చేస్తూ ఉన్నారు. నిన్నటికి నేను చూసాం, ఎస్ వాళ్ళ నాయకుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవచ్చు, కానీ ఆ జరుపుకునేది ఎలా జరుపుకున్నారు? బహిరంగంగా పొటేళ్ల తలలు నరికి ఆ రక్తంతో ఆయన ఫ్లెక్సీలకి రక్తాభిషేకాలు చేశారు. ఇదే ప్రజలు కోరుకునేది? ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పని సభలు పెట్టి, ఆ సభలలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వాళ్ళ రూపాల్లో, లోకేష్ కూడా కాదు కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బాక్సింగ్ పంచింగ్ బ్యాగులు పెట్టి అక్కడ తన శ్రేణులతోటి ఆ పంచింగ్ బ్యాగుల ద్వారా ఆ కటౌట్లను గుద్దిచ్చి హింసని ప్రేరేపిస్తూ ఎన్నికల బహిరంగ సభల్లో స్లీవ్స్ మడిసి యుద్ధానికి సిద్ధం కావాలి అని చెప్పని శ్రేణులకి పిలుపులిస్తే, ఈ ఉన్మాదం కాదు మాకు కావాల్సిందని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. వాళ్ళ శ్రేణులు ప్రదర్శించే ఈ ఉన్మాద వైఖరి పట్ల, ఆ నాయకుడు ప్రదర్శిస్తున్న ఈ నేర స్వభావం పట్ల, ఈ బెదిరింపు ధోరణి పట్ల, అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ పారిశ్రామిక పెట్టుబడులు లేకుండా, యువత ఉపాధి అవకాశాలు లేక, కళ్ళ ముందు తమ బిడ్డల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంటే ఒక రకమైన నిర్వేదంతో, నైరాశ్యంతో ఎన్నికలకు ముందు చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చక మద్య నిషేధం గాలికిపోయింది, ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు గాలికిపోయింది, మెరుగైన పిఆర్సీ గాలికిపోయింది, ఇంటర్మ్ రిలీఫ్ కంటే 4% తక్కువగా వాళ్ళకి పిఆర్సీ ఖరారు చేశారు. 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి లేదు, ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డిఏ లేదు. 2000 పెన్షన్ని 3000 చేయడానికి 5 సంవత్సరాల టైం తీసుకున్నారు. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఆ 2019కి ముందు క్రమం తప్పకుండా సక్సెస్ఫుల్గా ఎస్సీ సప్లైన్ ఇంప్లిమెంటేషన్ జరిగితే ఎస్సీ సప్లైన్ గాలికి పోయింది. ఆఖరికి క్రెడిట్ క్యాంపులు అనేది 5 సంవత్సరాల్లో ఒక్కటి కూడా అమలు జరగలేదు. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. వీటి కారణంగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఓడించారు. వాటికి సమాధానం చెప్పకుండా, కనీసం ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను నెరవేర్చుకునే నేపథ్యంలో మా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నామనే క్షమాపణ కూడా ప్రజలను అడగకుండా, మళ్ళీ ఇప్పుడేదో 10 మంది కుర్రాళ్లతోటి మేము ఉద్రేకపూరితమైన ర్యాలీలు తీస్తున్నాం, బళ్ళ సైలెన్సర్లు తీసేసి సమాజంలో ఆ 10 మంది కుర్రాళ్ళు ఊరేగితే దాన్నే మొత్తం సమాజానికి ప్రతిస్పందనగా, ప్రతిబింబంగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వైసీపీ భావించవచ్చు. కానీ ప్రజలు వీటిని కాదు పరిగణలోకి తీసుకునేది. ప్రజలకు కావాల్సింది తమ జీవితానికి భద్రత, తమ ఆస్తులకు భద్రత, మెరుగైన సివిక్ కమ్యూనిటీస్, చదువుకున్న తమ బిడ్డలకి మెరుగైన ఉపాధి అవకాశాలు, బయటికి వెళ్ళిన తాము క్షేమంగా ఇంటికి చేరాలని కోరుకుంటారు. మెరుగైన రోడ్డు కనెక్టివిటీ, మెరుగైన వాటర్ అవైలబిలిటీ, ఈ సివిక్ కమ్యూనిటీ సరిగ్గా ఉండాలని కోరుకుంటారు. తాము నివసించే సమాజం శాంతి భద్రతలతో ఉండాలని కోరుకుంటారు. ఇటువంటి సమాజాన్ని కోరుకునే ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి శ్రేణుల్లాగా ఈ ఉన్మాదాన్ని ప్రదర్శిస్తా రప్ప రప్ప నరుగుతామంటాం. అటువంటి స్లోగన్స్ని సమర్థిస్తున్న జగన్మోహన్ రెడ్డి, పోలీస్ డిపార్ట్మెంట్ని బట్టలోడ తీస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి. అసలు వీళ్ళు కౌంట్ కూడా సీట్లు చూడండి, 151 పైచీలకు. అదే చెప్తున్నా, అంటే వీటిని కాదు సమాజం కోరుకునేది, వీటిని చూపించిన కారణంగానే, ఈ సిద్ధం అంటున్న కారణంగానే 151 నుంచి 11 స్థానాలకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని స్థితికి ప్రజలు దిగజార్చారు. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన మహిళా నాయకురాలని వ్యక్తిత్వానికి పాల్పడటం, తన సొంత తోడబుట్టిన చెల్లెల వ్యక్తిత్వానికి పాల్పడటం, తన తల్లితో సంబంధాలు లేకపోవటం,
తన చిన్నాన్న దారుణ హత్యకు గురైతే ఆ హంతకులు అని సిబిఐ ద్వారా నిర్ధారణ చేయబడ్డ సూత్రధారులు వీళ్ళు, పాతదారులు వీళ్ళు అని చెప్పని ఎవరినైతే సిబిఐ నిర్ధారణ చేసిందో వాళ్ళని సమర్థించి భుజానికి ఎత్తుకొని టికెట్లు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయించుతున్న జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల విసిగి వేసారిన ప్రజలు ఎన్నికలలో ఇచ్చిన శిక్ష అది, దాన్ని ఓటమంటానికి కూడా వీల్లేదు. అటువంటిది ఇవాళ ఈ 10 మంది కుర్రాళ్ళు మరీ అదే మళ్ళీ కూడా అదే ఉన్మాదాన్ని ప్రదర్శించే చర్యలకు వాళ్ళు పాల్పడుతుంటే వాటిని చూసుకొని మాకెక్కడ లేని బలం చేజిక్కింది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎంతమంది పాల్గొంటున్నారు? ఇవాళ ఆయన పర్యటించే దూరం ఎంత? అక్కడ ఉండే ఓట్లు ఎన్ని? ఆ ఓట్లలో ఈ పాల్గొంటున్న ప్రజల సంఖ్య ఎంత? వీటిని పరిగణలోకి తీసుకోరు. జగన్మోహన్ రెడ్డి ప్రతి సభకి ప్రజలు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి ప్రతి ర్యాలీకి ప్రజలు వచ్చారు. కానీ ఎన్నికల్లో తీర్పు ఆ విధంగా ఎందుకు వచ్చింది అంటే ప్రజలు ఒక నిశ్శబ్ద విప్లవాన్ని కోరుకున్నారు, ఒక నిశ్శబ్ద మార్పును కోరుకున్నారు. అటువంటిది మన బీహార్లో తేజస్వి యాదవ్ సభలకు ప్రజలు రాలేదా? వాళ్ళ శ్రేణులు ఇంతకంటే ఉన్మాదాన్ని ప్రదర్శించలేదు అక్కడ. కానీ 20 సంవత్సరాల నాడు లాలూ యాదవ్ ఇచ్చిన జంగిల్ రాజ్, ఆనాడు జరిగిన ఆటవిక పాలనను చూసిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ కుటుంబానికి మళ్ళీ అధికారం కట్టపెట్టకూడదని ఒక కృతనిశ్చయంతో బీహార్ ఓటర్లు ఎటువంటి తీర్పిస్తున్నారో కళ్ళ ముందు కనపడటం లేదా? ఇవాళ ఈ ఊరేగింపులు, ఈ ర్యాలీలు తేజస్వి యాదవ్ కొన్నట్టే వీళ్ళకి కూడా కొంత సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ఉంటారు. వాళ్ళని అనుసరించే వాళ్ళు, వాళ్ళని ఆరాధించే కొద్ది సెక్షన్ ఆఫ్ యువకులు ఉంటారు. వాళ్ళ ఉన్మాదపు చర్యలని, ఈ రప్పరప్ప నరుకుళ్ళనే సమాజం మొత్తానికి ప్రతిబింబంగా సజ్జల రామకృష్ణారెడ్డి భావిస్తే అది భావించవచ్చు. నాడు వైనాట్ 175 అన్నారు, ఇవాళ 151+ అంటున్నారు. నాడు వైనాట్ 175 11కు పరిమితమైంది, నేడు 151+ అనేది కూడా ఎక్కడికి పరిమితం అవుద్ది అనేది ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏ విధమైన పాలన కోరుకుంటున్నారు అనేది తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తాము ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నాం అనేది ఆ సందర్భం వచ్చిన రోజు ప్రజలు చాలా నిశ్శబ్దంగా వాళ్ళ ఓటు హక్కు ద్వారా దాన్ని వినియోగిస్తారు. ఈలోపు ఏ అంకెలైనా చెప్పుకోవచ్చు, ఎంత ఎలివేషన్ అయినా ఇచ్చుకోవడానికి వాళ్ళకి ఆస్కారం ఉంది. వాళ్ళ చేతిలో ఒక సొంత మీడియా ఉంది, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఏ విధమైన ప్రచారాలైనా చేసుకోవచ్చు. ఈ మధ్య ఒక సర్వే ఒకటి రిలీజ్ అయింది. సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు అంటే ఇప్పుడు SAS అని ఒక సర్వే సంస్థ ఉంది హైదరాబాద్లో, నాకు కూడా చిరపరిచితుడు అతను. శ్రీ ఆత్మసాక్షి సర్వే అని చెప్పని, శ్రీ ఆత్మసాక్షి సర్వే మూర్తి గారు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా TRS తిరిగి గెలవబోతుందని చెప్పారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ తిరిగి గెలవబోతున్నారని చెప్పారు. అదే మూర్తి గారు IITNs పేరిట మొన్న ఒక సర్వే ఫలితాలు విడుదల చేశారు. IITNs విడుదల చేసిన సర్వే ఆ ఫలితాల్లోకి వెళ్ళి చూస్తే ఆ అంకెల్లో ఉన్న హేతుబద్ధత ఏంటనేది మనకు అర్థమవుద్ది. ఇవాళ 164 స్థానాలు ఎన్డీఏ కూటమికి వచ్చినాయి. 130 తెలుగుదేశం పార్టీ, 21 జనసేన, 8 భారతీయ జనతా పార్టీ. అంటే ఒరిజినల్గా వచ్చిన సంఖ్యలు అవి. వాళ్ళు వేసిన సంఖ్యలో 136 తెలుగుదేశం, 19 జనసేన, 10 బీజేపీ. అంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో కూడా తెలియదు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేశారు, వాళ్ళు సర్వే ఫలితాలు విడుదల చేశారు. ఆ సర్వే ఫలితాలు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నాయి. ఆఫీసుల్లో కూర్చొని మీకు ఒక ఉదాహరణ చెప్తా. నేను ఒక యూట్యూబ్ ఛానల్కి చాలా సంవత్సరాల నుంచి చాలా రెగ్యులర్గా అటెండ్ అయ్యేవాడిని. ఆ ఛానల్ వాళ్ళు అప్పటికే 3వ స్టేట్ ఏంటనేది మనకందరికీ ఒక అవగాహన వచ్చేస్తుంది. అటువంటి సందర్భంలో ఆ ఛానల్ వాళ్ళు ప్రతిరోజు ఇప్పుడే అందిన వార్త, ఇప్పుడే బ్రేక్ అయిన సర్వే ఫలితాలు అని చెప్పని వాళ్ళే కొన్ని అంకెలేసేసుకొని దాని మీద ఒక అనాలిసిస్ చేసేసేవాళ్ళు, చేసి దాన్ని లైవ్ స్ట్రీమింగ్ పెట్టేవాళ్ళు. ఇప్పుడే వచ్చిన ఫ్లాష్ న్యూస్, ఇప్పుడే అందిన బ్రేకింగ్ వార్త అని చెప్పని ఏదో ఒక సంస్థ పేరు చెప్పేవాళ్ళు. ఆ సంస్థ అనేది ఉందా లేదా, ఆ సంస్థ నిజంగా ఈ ఫలితాలు ఇచ్చిందా లేదా ఎవరికి తెలియదు. కానీ ఆ రోజు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఎవరు ఏ వార్త చెప్పినా లక్షల్లో వ్యూస్ వస్తుండే. అది ఫేక్ సర్వే అని నాకు తెలుసు.
నేను నవ్వుతుండేవాడిని, ఏదోలే సార్ మాకు వ్యూస్ వస్తున్నాయి అనేవాళ్ళు. నన్ను కూడా దాని మీద అనాలిసిస్ చేయమనేవాళ్ళు, నేను చేయనని చెప్పేవాడిని. ఈ గాసిప్స్ మీద, ఈ ఫేక్ వాటి మీద నేను చేయను. ఒరిజినల్గా ఏదైనా వార్త వస్తే దాని మీద అయితే నేను మాట్లాడతాననేవాడిని. నేను నవ్వు వచ్చేసేవాడిని, నేను పార్టిసిపేట్ చేసేవాడిని కాదు. అవి చూసాం, ఇప్పుడు ఇవి చూస్తున్నాం.